అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సత్యసాయి జిల్లా నంబలపూలకుంటలో విద్యార్థులతో టీచర్ తల దువ్వించుకోవడంపై అధికారులు సీరియస్ అయ్యారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు రావడంతో త్రిసభ్య కమిటీతో విచారణకు డీఈఓ ఆదేశించారు. దీంతో పాటు పాఠశాలలో టీచర్ల ఘర్షణపై 3 ఎంఈఓలు విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపించినట్లు చెప్పారు. స్టూడెంట్స్ తో పని చేయించుకున్న ఉపాధ్యాయురాలు రూప, స్పెషల్ ఆఫీసర్ రిహానాకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సత్యసాయి జిల్లా నంబలపూలకుంటలో విద్యార్థులతో టీచర్ తల దువ్వించుకోవడంపై అధికారులు సీరియస్ అయ్యారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు రావడంతో త్రిసభ్య కమిటీతో విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలు సురేష్ అందిస్తారు. సురేష్, సత్యసాయి జిల్లా నంబలపూలకుంట కేజీ పాఠశాలలో విద్యార్థుల చేత తల దువ్వించుకున్న టీచర్ కు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. తరగతి గదిలోనే ఏకంగా టీచర్ విద్యార్థినులతో తల దూవించుకున్న కొబ్బరి నూనె పెట్టించుకుని తల దూవించుకున్నారు. దీనిపైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారమైంది. ఈ కథనంపై ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు మండల విద్యాశాఖ అధికారితో కలిసి 3 కమిటీని నియమించారు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారించాలి. ఖచ్చితంగా టీచర్ తప్పు చేసినట్లయితే విద్యార్థినులతో తల దూవించుకున్నట్లు, కొబ్బరి నూనె పెట్టించుకుని తల దూవించుకున్నట్లు వెల్లడైనట్లయితే ఖచ్చితంగా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఉన్నతాధికారులు ఆదేశించారు. అందులో భాగంగా ఇప్పటికే టీచర్ తప్పు చేశారు, ఖచ్చితంగా విద్యార్థుల చేత తల దూవించుకున్నారంటూ కూడా 3 ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చారు. దీంతో టీచర్ కు ఇప్పటికే షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఖచ్చితంగా నివేదిక ఆధారంగా ఎవరైతే టీచర్ ఉన్నారో టీచర్ పై చర్యలు తీసుకుంటామంటూ కూడా ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా కూడా విద్యార్థుల చేత ఈ తరహాలో కేజీబీ పాఠశాలలో గాని, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల చేత గాని ఏ ఒక్కరు కూడా ఈ తరహా చర్యలకు పాల్పడినట్లయితే సీరియస్ యాక్షన్ ఉంటుందనే తరహాలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. విజయచంద్రిక.